శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎవరైనా దైవం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారా? సూర్యనారాయణమూర్తి కనిపిస్తాడు. ఇంకెవరైనా దైవం మనకు సులభంగా అనుగ్రహించేవారు ఉన్నారా? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సులభంగా వరాలను అనుగ్రహించే దైవం. శివుడు, పార్వతి, విష్ణువు, గణపతి, కుమారస్వామి, దత్తాత్రేయుడు, ఇలా అనేక దేవతా రూపాలు మనకు ఆర్ష విజ్ఞానంలో ఉండగా ఈ దేవతలెవరూ కూడా కలియుగంలో మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం అవతారం ధరించిన అనంతరం కూడా, విగ్రహ రూపం ధరించిన అనంతరం కూడా మాట్లాడిన ఉదంతాన్ని శ్రీ వెంకటాచల మహాత్మ్యం అక్షరబద్ధం చేసింది. కాబట్టే ఈ కలియుగంలో మాట్లాడే దైవం ఎవరన్నా ఉన్నారా అంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే. అందుకే ఆపదమొక్కలవాడు, అనాథరక్షకుడు, దేవదేవుడు, జీవనజన బాంధవుడు, వడ్డీ కాసలవాడు, ఇలా అనేక నామాలతో ఆ స్వామిని కొలుచుకుంటూ స్వామివారికి ప్రీతికరంగా శనివారాలలో మనం విశేషంగా స్వామి దర్శనం చేసే నిమిత్తమై తిరుమలకి వెళుతూ ఉంటాం. లేదా సమీపంలో ఉండే ఆలయాలలో స్వామి దర్శనం చేసుకుని, ఆపదమొక్కలవాడా నీ అనుగ్రహం లభిస్తే, మా సంకల్పం సిద్ధిస్తే తప్పక మీ దగ్గరికి వస్తాం అంటూ మాట్లాడుతూ ఉంటాం. మొక్కుబడులు అంటే మరొక అర్థంలో మాటలే. స్వామి, మా అబ్బాయి బాగా చదువుకోవడం లేదు, వాడికి కాస్త బుద్ధి కుదిరితే, చదువుకోగలిగితే వాడిని మీ కొండకు తీసుకువచ్చి తలనీలాలు అప్పగిస్తాం. ఇది మాట్లాడడమే. ఎలా మాట్లాడినా, ఏది మాట్లాడినా, ఏవి చెప్పినా మాటలన్నీ కూడా మాట్లాడితే వినేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం. కాబట్టి ఆ స్వామిని మనం తలుచుకొని మాఘమాసంలో శనివారం నాడు మొక్కుబడుల పేరిట మాట్లాడుతూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తలనీలాలు ఇవ్వడంలో ఉండే అంతరార్థం ఏమిటి? అనేక పిట్ట కథలు మనకు వెంకటాచల మహాత్మ్యములో లేనటువంటివి, ఇతరులు స్థానికంగా ఊహించి చెప్పేటటువంటివి అనేకం మనం వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. శాస్త్రం చెప్పే సమాధానం వేరు, పిట్ట కథల కథలు వేరు. తలనీలాలు ఎందుకు తీయాలి, ఎందుకు తీయకూడదు అనే అంశాన్ని పరాశర స్మృతి 2వ అధ్యాయం విశ్లేషణాత్మకంగా వివరణగా చెబుతుంది. ఇది ధర్మశాస్త్రం. పరాశర స్మృతి ధర్మశాస్త్ర గ్రంథం. మనం చేసిన సమస్త పాపాలు గోళ్లను, జుత్తును ఆశ్రయించుకొని ఉంటాయి. చనిపోయిన మృతకణాలుగా మారినప్పటికీ దేహంలోంచి బయటికి వచ్చిన తర్వాత కూడా పెరిగేవి రెండే, గోళ్ళు, జుత్తు. ఇవి చనిపోయిన మృతకణాలు, డెడ్ అణువులు అంటారు. చనిపోయిన అణువులు అని కూడా చెప్తూ ఉంటారు. అయినా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని రాక్షస సంబంధితంగా సంప్రదాయం సూచించి వీటిని తొలగించుకుంటేనే మనం పుణ్యకార్యాలు చేయడానికి అర్హత కలిగిన వారం అవుతాం అంటూ నిర్దేశిస్తుంది. తల్లికి, తండ్రికి దేహానంతర క్రియలు చేసే సమయంలో కూడా శిరోమండలం, తల పైన ఉండే జుత్తు, కేశవులు తొలగించుకోవాలి. మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు యజ్ఞం చేయకంటే పూర్వం వపనము, కేశము ఖండములు అంటే కేశఖండనము, తల వెంట్రుకలు తొలగించుకోవాలి, జుత్తు తొలగించుకోవాలి. దేవతలలో ఆ విధంగా మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు చేసి యజ్ఞములో అతడికి తల వెంట్రుకలు, ఆ జుత్తు, కేశములు తొలగించిన వ్యక్తి విష్ణుదేవుడు, శ్రీమన్నారాయణమూర్తి అని మన సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ కథనంలోనే ఆ తొలగించిన కారణానికై నేడు మనమంతా కూడా స్వామికి మన పాపములన్నీ కూడా తొలగించుకొని స్వామి దర్శనం చేసుకునే నిమిత్తమై అక్కడ తిరుమల కొండ మీద మాత్రమే ఈ కేశఖండనము, పుట్టు వెంట్రుకలు, జుత్తు తొలగించుకొని స్వామికి అందించాలి. అంతేకాని ఇతర ఆలయాల్లో ఎక్కడా కూడా ఇలాంటి ప్రమాణాలు ప్రాచీనమైనవి మనకు లేవు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరి తలనీలాలు స్వామి సన్నిధానంలో అర్పించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.